హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్లోని సిరీస్ అండి. శ్రేణుల గురించి చెప్తున్నాను. అందులో కొన్ని మోడల్స్ ఉంటాయి, మీకు ఆ మోడల్స్ చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను కదా. ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇక్కడ ఒకటి క్వశ్చన్ ఇచ్చారండి. 2, 6, 10, 14, 18, 22 ఇచ్చి దీని తర్వాత ఏమొస్తుందని అడుగుతున్నాండి. ఎగ్జామ్లు ఇట్లా ఇస్తారు. మనం కింద ఆప్షన్స్ ఇస్తారు. ఏ 16 ఇచ్చారు, బి 26 ఇచ్చిండ్రు, సి 36 ఇచ్చారు, డి 24 ఇచ్చారండి. అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీని తర్వాత ఇది వచ్చింది, మనకి ఇది ఎట్లా వచ్చింది అనేది మనకు అవగాహన అనేది ఉండాలండి. అయితే ఫస్ట్ ఏంటంటే 2 తర్వాత 6 ఎట్లా వచ్చిందంటే +4 యాడ్ చేస్తే 6 వచ్చిందండి. 6కి +4 యాడ్ చేస్తే 10, 10కి +4 యాడ్ చేస్తే 14, 14కి +4 యాడ్ చేస్తే 18, 18కి +4 యాడ్ 22, 22కి +4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 26. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంది B26 అండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది 250, 220, 119, 160, 130 తర్వాత ఏమొస్తుందని అడుగుతారు. కింద ఏమి ఇచ్చారు? ఏ 150, బి 140, సి 100, డి ఏది కాదని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా వచ్చిందో మనకు చూడాలి. ఇక్కడ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా చూద్దాం ఈ రెండింటి మధ్యలో. అయితే ఇక్కడ తగ్గుకుంటూ వచ్చింది కదా. 250కి ఏం చేసినాం, 220 ఎంత వస్తుంది, 250 - 30 తీసేద్దాం. 0 ఇట్లకి 0 పోతే 30, 5 ఇట్లకి 3 పోతే 2, 220. నెక్స్ట్ 220 - 30 0, 12 ఇట్లకి 3 పోతే ఎంత 9, ఇది ఎంత మిగిలింది 190 మిగిలింది. ఇక్కడ వచ్చింది 190. నెక్స్ట్ 190కి 30 తీసేద్దాం. 10 ఇట్లకి 3 పోతే ఎంత, 190కి 30 తీసేస్తున్నాము. తీసేస్తే ఇక్కడ 0 ఇట్లకి పోతే 0, సారీ. నెక్స్ట్ 19 3 పోతే ఎంత 160. నెక్స్ట్ ఏంది 160కి 30 తీసేద్దాం. 0 ఇట్లకి 0. నెక్స్ట్ 6 ఇట్లకి 3 పోతే 3, 130. 130కి 30 తీసేస్తే ఎంత వచ్చింది 100. ఉందో ఆప్షన్లు ఇక్కడ ఉంది, ఆప్షన్ 100. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి 96, 80, 64, ఇక్కడ ఎంత అని ఇచ్చి మళ్ళీ 32 అని యాడ్ చేశారు. అయితే ఇక్కడ మధ్యలో ఏమొస్తుందని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఆప్షన్స్ 48, 42, 54, 58. అయితే 96కి ఎంత తీసేద్దాం మనం అంటే ఇప్పుడు 16 తీసేస్తే 6 ఇట్లకి 6 పోతే ఎంత 8, 9 ఇట్లకి 1 పోతే 6 ఇట్లకి 6 పోతే 0, సారీ. 9 ఇట్లకి 1 పోతే 8, ఎంత 80 వచ్చింది కదా. నెక్స్ట్ 80కి -16 తీసేద్దాం. తీసేస్తే 10 ఇట్లకి 6 పోతే ఎంత 4 వస్తుంది కదండి. నెక్స్ట్ ఇది ఎంత 8 ఇట్లకి 1 పోతే ఎంత, సారీ 16, 10 ఇట్లకి 6 తీసేస్తే 4 వచ్చింది కదా. ఇట్లా తీసుకున్నాం ఒకటి. నెక్స్ట్ ఇది ఎంత ఉంటుంది 7 మిగులుతుంది. 7 ఇట్లకి 1 పోతే 64. నెక్స్ట్ 64 తర్వాతకు 64కి 16 తీసేద్దాం. ఇక్కడ ఎంత ఒకటి తీసుకున్నాం. 14 ఇట్లకి 6 పోతే ఎంత 8, ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఇట్లకి 1 48, 48కి 16 తీసేస్తే 32. అంటే మనకి ఇట్లా మధ్యలో ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి పోతే 32 ఎట్లా వస్తుందో చూసుకోవాలండి. అంటే మనకు ఒకవేళ దీని గురించి తెలియకపోతే కింద ఆప్షన్ చూసుకోవాలి. ఆప్షన్ చూసుకున్న తర్వాత 42లోకి 16 తీసేస్తే ఎంత వస్తుంది 32 రాదు కదండి. 54లోకి 16 తీసేస్తే 32 అస్సలు రాదు. 58లోకి రాదు. ఆప్షన్ 48లోకి 16 తీసేస్తే 32. అయితే ఇట్లా 16 దీనికి వచ్చింది. మిగతా వాటికి కూడా ఇట్లా 16 వస్తుందా అట్లా చూసుకోవాలి మనం ఎగ్జామ్లో. నెక్స్ట్ ఏంది ఇక్కడ ఏమి ఇచ్చిండు 480, 240, 120, 60, 30.
తర్వాత ఏమొస్తుందని అడుగుతారు. అయితే ఇది ఎట్లా వస్తుందబ్బా అని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇట్లా ఇచ్చినప్పుడు అయితే 480 ఇది డివిజన్లో పోతుంది చూడండి. 480 డివైడెడ్ బై ఎంత 2తో చేద్దాం. 2 2 4 2 4 8 2 0 0. నెక్స్ట్ 240ని 2తో చేద్దాం. 2 ఎక్కం 2 2 2 4 2 0 0. నెక్స్ట్ 120ని 2తో చేద్దాం. 2 6 12 2 0 0. నెక్స్ట్ 60ని 2తో చేద్దాం. 2 3 6 2 0 0 30 వచ్చింది. 30ని 2తో డివిజన్ చేస్తే ఏంది 2 ఎక్కం 2 ఇక్కడ 2 ఎక్కం 2 2 5 10. ఆప్షన్ ఎంత 15 వస్తుంది ఆన్సర్ అండి. చూడండి 2 ఎక్కం 2 పోతే ఒకటి మిగిలింది. ఇక్కడ ఎంత ఉంటుంది 10 ఉంటుంది కాబట్టి 2 5 10. నెక్స్ట్ ఇక్కడ 61 చూద్దాం ఎట్లా వచ్చిందో. ఇక ఏమి ఇచ్చేది 61 49 39 144 86. తర్వాత ఏమొస్తుందని అడిగారు. 61ని మనం ఎట్లా వచ్చిందో అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 6కి 1 కలిపితే 6 + 1 కలిపితే ఎంత 7 కదా. 7ని స్క్వేర్ చేయండి. 7 7 ఎంత 49. 7 × 7 49 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 49 వచ్చింది. తర్వాతకు ఇది తీసుకుందాం. 3 + 9 9 10 11 12 12 స్క్వేర్ ఉంది కదా. 12 × 12 144 కదా అండి. తర్వాతకు 8 + 6 6 6 7 8 9 8 కదా. 9 10 11 12 13 14 14 స్క్వేర్ వస్తుందండి. అయితే 14 × 14 ఎంత వస్తుందో చూసుకోవాలి. 4 × 4 4 4 4 4 8 4 12 4 16 4 4 ఇదొకటి 5 ఒక 4 4 ఒక ఎక్కం 1 ఎంత 196. ఇదంతా ఆన్సర్. దీనికి ఎంత అంటే 196 ఆన్సర్ అండి. అర్థమైందా. 6 + 1 చేస్తే 7 స్క్వేర్ వచ్చింది కదా. 7 స్క్వేర్ వచ్చినప్పుడు 7 × 7 ఎంత 49. నెక్స్ట్ 3 + 9 చేస్తే 9 9 10 11 12 అంటే ఇది స్క్వేర్లో పోతుంది. స్క్వేర్తో వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు 61 తర్వాతకు 61 ఇచ్చారు ఫస్ట్. నెక్స్ట్ 216 14 ఎంత అని అడుగుతారు. 31 27 అని ఇచ్చిరండి. అయితే ఇది ఎట్లా పోతుందో ఫస్ట్ చూడాలి. 6 × 1 6 ఎక్కం 6 అయితే 6 వచ్చింది. సారీ ఇక చూడండి